జయలలిత గారు వెళ్ళిన పివి నరసింహన్ 1994లో దానికి షెడ్యూల్ 9 పెట్టారు అధ్యక్ష. దయచేసి ఈ రోజు మనం బిల్లు పాస్ చేసుకుంటాం అధ్యక్ష. ఈ బిల్లు పాస్ చేసుకుంటే జీవో ఇస్తారు. ఆ జీవో ప్రొటెక్షన్ లేకపోతే ఎవరు కోర్టుకైనా అది నిలబది. కాబట్టి దయచేసి దానికి ప్రొటెక్షన్ తీసుకోవాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో దీన్ని అమెండ్మెంట్ చేస్తే మాత్రమే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఎట్లయితే జయలలిత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకొస్తేనే మాత్రం ప్రొటెక్షన్ వస్తుంది. లేకపోతే క్లియర్ గా బీహార్ లో కూడా ఇలానే చేస్తే బీహార్ లో క్లియర్ గా కొట్టివేయడం జరిగింది, మధ్యప్రదేశ్ లో క్లియర్ గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, యాజ్ పర్ శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్ గా ఈ బిల్లు ద్వారా వెళ్లి 9th షెడ్యూల్ చేర్చినందుకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కూర్చొని కేబినెట్ లో పెట్టుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క 42% డెఫినెట్ గా దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. లేకపోతే మీరు జీవో ఇచ్చిన వెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది. మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా యాజ్ ద ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ 1952 యాక్ట్ వేసుకొని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకొని దానికి 21 మంది ఆ రోజు అంబానీ శంకర్కి 21 మందిని ఇచ్చిర్రు. ఆయనకు సమన్ చేసే పవర్ ఉన్నది. కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సమన్ చేసే పవర్ లేదు, ఒకరే ఇచ్చిండ్రు. అతను 1982 to 1985 సుమారు 2.5 సంవత్సరాలు స్టడీ చేసిండు. కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతవరకు తెలియదు. ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు, ఏం ఇంతవరకు టేబుల్ చేయలే. మరి దానిలో ఏమున్నదో మాకు తెలియదు. దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి. అందులో ఏమి ఇచ్చిండ్రు రిపోర్టు, ఎన్ని రోజులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరికి సమాన్ చేసిండ్రు, ఎంతమంది మీరు మాట్లాడిండ్రు, ఎక్కడ లేకుండా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకుని జీవోదిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు. కాబట్టి తర్వాత అన్యాయం కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇది మీరు 42%కు డెఫినెట్ గా మేమందరం కూడా చిత్తశుద్ధుడు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష. ఇది బిల్లు చేద్దాం, దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ కోదామన్నారు అధ్యక్ష. ఇది బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు, దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ అయితే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష, 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు ఇవ్వండి, మీరు సంతోషం. ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి ఇవ్వండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్లు బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష. 20 నెలలైంది అధ్యక్ష, 20 పైసలలో మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్నా అధ్యక్ష, మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా నేను మిమ్మల్ని ఒక్కసారి, ఇది మీ చేతిలో ఉన్నది, ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతోంది అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఏమని చెప్తాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకుని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పడం అధ్యక్ష. ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు, మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష, మేము కాదు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 37% మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒకవేళ గట్టి మీరు వాపచ్చుకోకపోతే చాలా యుద్ధం అంటే అప్పుడు లిబీసులకే అన్యాయం అవుతుందని చెప్పేసి